హలో ఆల్! వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఎంతమందికి దోసలో చికెన్ కర్రీ అంటే ఇష్టం చెప్పండి? చాలా ఇష్టం గదా మనందరికీ. నాకైతే ఫేవరెట్. చాలా బావుంటుంది చికెన్ కర్రీ విత్ దోస. కానీ మనకి పండగలొచ్చినప్పుడో, లేదా కార్తీక మాసం వచ్చినప్పుడో మనం ఏం చేస్తాం? వెజ్ మాత్రమే తింటాం. మాక్సిమమ్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నాను. వెజ్ మాత్రమే తింటాం కదా! అలా అని చికెన్ కర్రీని మిస్ అవ్వకుండా ఉంటారా? మిస్ అవుతారు కదా! అప్పుడు చికెన్‌కి కూడా ఏదైనా సబ్‌స్టిట్యూట్ ఉండాలి గదా! అందుకని ఈ కర్రీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది నేను యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ ఒక హోటల్‌లో తిన్నాను తమిళనాడులో. వీళ్ళు ఖచ్చితంగా ఇది సర్వ్ చేస్తారు దోసతో కానీ, ఇడ్లీతో కానీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. కానీ దీనికి మాత్రం దోస సన్నగా వేసుకొని తింటే బాగుండదు. కొంచెం లావుగా ఊతప్పంలాగా సెట్ దోస అంటారు కదా! దాంతో అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సరే అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. సింపుల్‌గా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా! దాన్ని నైట్ అంతా కానీ ఒక 3 అవర్స్ ముందు కానీ నానబెట్టేసుకోండి. దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను నేను. ఇది వాటర్ యాడ్ చేసి అయితే మీరు మిక్సీ గ్రైండర్ పట్టొద్దు. డైరెక్ట్‌గా పప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. మిక్సీ వేసేటప్పుడే తగినంత ఉప్పు మీరు యాడ్ చేశారంటే అది గ్రైండ్ చేసేటప్పుడే కలిసిపోతుంది. కొద్దిగా మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. బాగా కలుస్తది. దాంతో పాటు కొద్దిగా జీలకర్ర అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ బావుంటుంది. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం పేస్ట్ లేదా పచ్చల్లమైనా అది ఇక్కడే యాడ్ చేసి మీరు మిక్సీ పట్టుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా బరకగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నేను డీప్ ఫ్రై ఆయిల్ వేస్తున్నాను. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత అయితే మనం ఇందులోకి చెక్ చేసుకొని మనం వేసినప్పుడు పిండి పైకి రావాలన్నమాట. అది తేలి అప్పుడు చిన్న చిన్నగా పకోడీల్లాగా వేసుకోవాలి. పకోడీ కంటే ఇంకా చిన్నగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మీరు మీడియం ఫ్లేమ్ పెట్టి వేసుకుంటే బెస్ట్ అనమాట. కాలిపోకుండా లోపల వరకు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇది మీరు వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్‌లోకి వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ బ్రౌనిష్ కలర్ అవసరం లేదు. పైన వరకు క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్‌గా చిన్న చిన్నవి మనం పకోడీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి అలా మనం ఫ్రై చేస్తున్నప్పుడే పక్కన ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చనమాట. లేదు మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపిస్తే ఇవి చేసి పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ మనం ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్‌లో మనం చికెన్‌కి ఏవైతే మసాలాస్ వేస్తామో అంటే గరం మసాలా దినుసులు అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేస్తాం జనరల్‌గా చెక్క, లవంగం, యాలకులు, ఒక బిర్యానీ ఆకు అంతే కదా! ఆ గరం మసాలా అనేవి ఇక్కడ సింపుల్‌గా మనం యాడ్ చేసుకొని కొద్దిగా లైట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి లైట్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడైతే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మీరు ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న స్మాల్ పీసెస్ కట్ చేసుకొని ఇందులోకి వేస్తున్నానన్నమాట. ఇవి కొంచెం ట్రాన్స్‌లూసెంట్ అయితే సరిపోతుంది. అంటే ఆనియన్ బాగా మగ్గి మనకి ఆ స్వీట్‌నెస్ వస్తది కదా! ఆనియన్ స్వీట్‌నెస్ అది కొంచెం మనకి స్మెల్ వస్తుందన్నప్పుడు ఇక్కడ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు ఇన్ కేస్ ఏదైనా వ్రతం రోజు ఆర్ మీరు ఏదైనా ఏకాదశి ఇప్పుడు అలా ఉంటాయి కదా! ఆ రోజైతే వెల్లుల్లి తినం కదా! అందుకని గార్లిక్ వదిలేసి ఓన్లీ జింజర్ అంటే అల్లం పేస్ట్ ఒక్కటే కూడా వేసుకోవచ్చు. అలా కూడా ఇది వ్రతకల్పంలో మనం తినగలిగే ఫుడ్ లాగే ఉంటుందన్నమాట. పేస్ట్ వేసే ముందు చిల్లీ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. చిల్లీ మీకు ఫ్లేవర్‌కి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా లైట్ ఫ్రై అయిన తర్వాత అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను.
ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోవాలండి. పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోతుంది అన్నప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ ఐటెం అనేది యాడ్ చేయాలి. లేదంటే కర్రీ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అని అనుకోండి. తర్వాత అయితే నేను ఇక్కడ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటో యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది టమాటో వల్ల కూడా. ఇది బాగా మగ్గాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. అప్పుడు మీకు టొమాటో తోలు పైకొచ్చేసి అవి మంచిగా మగ్గిపోతాయి. ఇవి ఒక 5 మినిట్స్‌కి మగ్గిపోతాయండి. తీసి చూసారంటే మీకే అర్థమవుతుంది. చూసారు కదా, టొమాటోస్ మంచిగా మగ్గి మెత్తగా కనిపిస్తున్నాయి. దీన్నైతే ఒకసారి మంచిగా కదుపుకొని మసాలాస్ అయితే యాడ్ చేయాలి. చాలా సింపుల్, ఏముండవు, డైలీ వాడేవే. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం. ఇక్కడ మీరు చిల్లీ యాడ్ చేశారు కదా ఆల్రెడీ, గ్రీన్ మిర్చి, దానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ అనేది వేయండి. కొద్దిగా ధనియాల పొడి వల్ల ఈ కర్రీ చాలా ఫ్లేవర్ వస్తుంది. ఖచ్చితంగా యాడ్ చేయండి, మిస్ చేయకుండా. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. వేసి ఈ మసాలాస్ అన్నీ మంచిగా కలుపుకొని అవి కొంచెం అడుగు పట్టకుండానే, అంటే మసాలా మాడకూడదనమాట. మీరు ఎప్పుడు మసాలాస్ వేసుకున్నా కొంచెం వెంటనే తిప్పేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి, ఏ కర్రీ అయినా కానీ. అప్పుడు అవి బర్న్ట్ అవ్వకుండా ఉంటాయి. లేదంటే మసాలా కాలిపోయి మీకు ఫ్లేవరే మారిపోతుంది. సో ఒక్క సెకండ్ అలా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసి కలుపుతున్నాను. ఈ వాటర్ అయితే ఒక పొంగు అయితే రావాలన్నమాట. పొంగు వచ్చే వరకు మంచిగా మూత పెట్టుకొని మరిగించుకోండి. ఇది ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ముందుగా మనం వేసి పెట్టుకున్న పకోడీ లాంటివి అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని మంచిగా కలుపుకొని ఒక్క 5 మినిట్స్ మీరు మూత పెట్టుకున్నారంటే ఆ వాటర్ని కొద్దిగా పీల్చుకొని కర్రీ కొంచెం థిక్గా అవుతుంది. అంతేను, సింపుల్గా తయారైపోతుంది అనమాట. కొంచెం అది పీల్చుకున్న తర్వాత అయితే మనం పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను పకోడీలా ఎందుకు వేసానంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తుంది. ఇక్కడ తమిళనాడులో అయితే వీళ్ళు వడతో కూడా చేస్తారు దీన్ని. మసాలా వడ ఉంటుంది కదా, దాన్ని మంచిగా మ్యాష్ చేసేసి ఆ వడతో కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో చేస్తారు. అది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం పిండి పిండిగా అనిపిస్తుంది. నాకైతే ఆ కర్రీని కొద్దిగా డిఫరెన్స్ చూపించి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని మీకు ఈ స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. పైనుంచి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేను, సింపుల్గా ఉండే వడ కర్రీ తయారైపోయింది. ఇది మీరు సెట్ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ దీన్ని ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి.